ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది రివ్యూస్ లైఫ్. ఈ వీడియోలో అయితే నా విలేజ్లో నా డైలీ రొటీన్ ఎలా ఉందో చూసేద్దామా. చూసారా, మార్నింగ్ 7కే సూర్యుడు మండిపోతున్నాడు, సమ్మర్ కదా. మార్నింగ్ 7కి చూసారా, మా అమ్మమ్మ అయితే ఆల్మోస్ట్ ముగ్గులు అన్ని పనులన్నీ చేసేసింది. మా అమ్మమ్మకి చెట్లు పెంచడం అయితే చాలా ఇష్టం, అన్ని పూల చెట్లు పెంచేసిద్ది. ఇంక ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను కార్ డ్రైవ్ చేయబోతున్నారు, అంటే నేర్చుకోవడానికి వెళ్తున్నాను. ఆ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని ఎప్పుడైనా ఫోటోస్ దిగడం తప్పితే, కార్ ఎలా డ్రైవ్ చేయాలో ఏంటో నాకసలు నో ఐడియా. ఈవెన్ కీ ఎలా పెట్టాలో కూడా తెలీదు నాకిప్పుడు. ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే, కార్ నడపడం ఈజీయే, కానీ ఆ మార్జిన్ తెలుసుకోవడమే చాలా కష్టమని. అసలు నాకు అర్థమే కావట్లేదు ఎటు వెళ్ళాలో. వాళ్ళు ఇటు చెప్తే అదేమో అటెళ్ళిపోతుంది. ఏవేమో జరిగాయిలెండి. ఇంకేమో వాళ్ళేమో క్లచ్ గట్టిగా, ఐ మీన్ లోపలికి తొక్కాలి అంటారు. నాకేమో ఆ క్లచ్ అసలు అందనే అందదు అంత లోపలికి వెళ్ళాలంటే. బట్ నో ఇష్యూస్, ఏదో ఒక రోజు డ్రైవ్ చేస్తుంటే అదే వచ్చేసిద్ది. స్టార్టింగ్ ఈరోజు జస్ట్ ఒక 15 to 20 minutes డ్రైవ్ చేశాను అంతే. ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత వచ్చేసిద్ది. ఇంక రాగానే అంత కష్టపడి వచ్చాను కదా, ఆటోమేటిక్గా ఆకలేసిద్ది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి ఇడ్లీ. ఇది మా ఊర్లో రామాలయం అనమాట. ఇంకా చిన్న పని ఉండి మా ఊరు దగ్గర టౌన్కి వెళ్ళాము. అండ్ మా ఊరు అయితే చిన్న విలేజ్ టైప్ అనమాట. ఏమీ అంత అవైలబుల్గా ఉండవు, లైక్ బేకరీస్ అలా ఏమీ. సో ఆ రోజు మహి బర్త్డే ఉంది. మహి అంటే మా పిన్ని కొడుకు, వాడి బుడ్డోడి బర్త్డే ఉంటే సరే ఎలా వెళ్ళాం కదా అని చెప్పేసి అలా బేకరీకి వెళ్ళి కేక్ కూడా తీసేసుకున్నాం అనమాట ఒకటేసారి. ఇంకా మా పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం కూడా దాటిపోయింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మా అమ్మమ్మ అయితే కూరలు మాత్రం అద్దరు కొట్టేస్తుంది, అంత బాగా చేసేస్తుంది. సరే ఇంకా ఫుల్గా తిన్నాము. ఇప్పుడు దాకా ఆ మండే ఎండలో బయట తిరిగేసి వచ్చాము. కొంచెంసేపు ప్రశాంతంగా అలా పడుకొని రిలాక్స్ అవుతూ ఫోన్ చూద్దాం అనుకున్నాను. అప్పుడే మా అమ్మమ్మ వచ్చి ఇంకా సుప్రభాతం స్టార్ట్ చేసింది. పూల చెట్లన్నీ అలా ఎండిపోతున్నాయి, ఐ మీన్ పూలు ఎండిపోతున్నాయని. ఎప్పుడు ఇక్కడ ఉండరు, ఉన్నప్పుడైనా కోసుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. మనకేమో ఆ పూలు డైలీ పెట్టుకోవాలంటే ఎక్కడ లేని బాధ. మనకు తెలిసిందే కదా, మనం అసలు పెట్టుకోము కూడా. సరేలే, ఆమె సంతోషం కోసం కోసి కడితే ఎవరికన్నా ఇచ్చేస్తుంది అనే ఇదిలో కోసాను. చూసారా ఎన్ని పూలు వచ్చాయో. ఆ చెట్టుకి నార్మల్గా చూస్తే అసలు పూలే లేవనిపిస్తాయి, కానీ కోస్తే మాత్రం తెలుస్తుంది ఎన్ని పూలు ఉన్నాయో అని చెప్పేసి. ఈ పూలన్నీ కోసి కట్టేసరికి నాకైతే నియర్లీ 40 minutes to 1 hour పట్టింది. ఇవి కట్టాలంటే అసలు చాలా లేట్, అసలు చాలా టైం పట్టేస్తుంది. ఎదురుగా ఎవరన్నా ఉండి అందిస్తే ఓకే, కానీ ఒక్కరే కట్టాలంటే అమ్మో. అవును, ఇంతకీ ఈ పూలను మీ ఊర్లో ఏమంటారు? మా ఊర్లో అయితే కనకంబరాలు అంటారు. మీరేమంటారో కమెంట్ చేసేసేయండి కింద. చూసారా ఎంత గుత్తిగా కట్టానో. అలా ఉంటుంది మరి మనతోని, అన్ని ఆటలు వచ్చేస్తాయి మనకు అలాగా. ఇంకా సరే ఎలాగా ఇంకా పడుకోలేదు ఏం లేదులే అని చెప్పేసి ఇంకా ఈరోజు ఎట్లయినా నా హెడ్ బాత్ డే, సో కొంచెం హెయిర్ కేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను ఇంత మండు టెండలో. ఇంకా హెయిర్ కేర్ అంటే ఆటోమేటిక్గా ఊర్లో ఉన్నాము, అన్ని న్యాచురల్ ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి. ఇంకా మా ఇంటి దగ్గరే అన్ని చెట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ చెప్పాను కదా, మా అమ్మమ్మకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకా గోరింటాకు, అలోవెరా, కరివేపాకు అని చెప్పేసి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే హెయిర్ కేర్ మాస్క్ కోసం మనం ఏమేమి చేస్తాము. ఇంకా అవన్నీ ఆ ఎండలో చూసారా సూర్యుడు ఎలా ఉన్నాడో, ఆ ఎండలో కోస్తున్నాను అనమాట. కన్ఫామ్గా ఇవన్నీ కోసేటప్పుడు ఆ ఎండలో మా ఊర్లో ఎవరన్నా చూస్తే ఏమొచ్చింది ఈ పిల్లకి ఈ టైంలో బయట ఈ చెట్ల మీద పడింది అనుకుంటారు. ఇంకా అలా హెయిర్ మాస్క్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా హెయిర్కి పెట్టడమే. మీ అందరికీ తెలుసు హెయిర్ మాస్క్ ఆయిలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మన హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అలా మంచిగా హెయిర్ని డీటాంగిల్ చేసేసుకొని హెయిర్ మాస్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మధ్యాహ్నం ఎప్పుడో తిన్న తర్వాత స్టార్ట్ చేశాను ఆ పూలు కోయడం, ఆరెల్స్ ఈ మాస్క్ రెడీ చేయడం. నేను ఇవన్నీ చేసేసరికి సూర్యుడు కూడా వెళ్ళిపోయే టైం అయింది. ఇంకా హెయిర్ మాస్క్ అయితే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంది, లేయర్గా మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను. ఇంకా ఊర్లో ఉంటే స్క్రీన్ టైం అయితే చాలా తక్కువగా ఉంటుంది కదా. ఇంతసేపు కూడా మా అమ్మమ్మ నాతో పాటు ఏదో ముచ్చట్లు పెడుతూనే ఉంది, అదని ఇదని చెప్తూనే ఉంది. సో అసలు ఫోన్ చూడాలి, స్క్రీన్ టైము నాకు బోర్ అనే కొట్టలేదు. ఇంకా మంచిగా హెయిర్ మాస్క్ పెట్టేసుకొని అలా ఒక 40 minutes to 1 hour అయితే దాన్ని అలా వదిలేసేసాను. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ మంచిగా హెడ్ బాత్ చేసేసి మా మహి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి వెళ్ళండి ప్లీజ్.